గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే నాతోటి విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా యొక్క నమస్కారం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న మనం పితామహులు, స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పోరాటాల వల్ల మనకు ఈ స్వేచ్ఛ లభించింది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సరోజిని నాయుడు వంటి వారు కేవలం తమ కోసం కాదు, మన భవిష్యత్తు కోసం వారి జీవితాలను అర్పించారు. స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛను పూర్తి చేయడం కాదు, సామాజిక న్యాయం, ఆర్థిక స్వలాభన, శాస్త్రీయ ప్రగతి ఇవన్నీ కలిసినప్పుడే మన దేశం నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తుంది. దేశ అభివృద్ధికై యువత పాత్ర. సాంకేతికతలో ముందంజు. యువత కొత్త ఆవిష్కరణలు చేసి స్టార్టప్లు ప్రారంభించి మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోవాలి. విద్యలో ప్రగతి. కేవలం డిగ్రీలే కాదు, నైపుణ్యాలు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి. పర్యావరణ పరిరక్షణ. మన దేశంలో వాతావరణ మార్పు ఒక సవాలు. పచ్చదనం, పునర్వృత్తి, ప్లాస్టిక్ రహిత జీవన శైలి యువత తీసుకోవాలి. దేశ సేవ. సైన్యంలో చేరడం, సామాజిక సేవ, అవినీతికి వ్యతిరేక పోరాటం వంటి కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించాలి. మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, స్వాతంత్రం అంటే ఏంటిది అసలు? స్వాతంత్రం అంటే కేవలం మన జాతీయ పతాకాన్ని ఎగరవేయడం కాదు, ప్రతిరోజు మన బాధ్యతను గుర్తు చేసుకోవడం, పాత త్యాగాలను గౌరవిస్తూ నూతన భారత నిర్మాణానికై కృషి చేయడం. స్వాతంత్ర సమరయోధులు మనకు ఈ స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్వేచ్ఛను సార్థకం చేయడం మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్క యువకుడు ఒక మార్పుకై ముందడుగు వేస్తే భారతదేశాన్ని వికసిత దేశంగా మార్చడం కల కాదు, నిజమవుతుంది. చివరగా, భారతదేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తోడ్పడాలని ఆశిస్తూ ఇంతటి మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. జై హింద్.